ఇక డీటెయిల్స్ చూస్తే కూటమి ప్రభుత్వ సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం గ్రామంలో ఇంటింటికి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఏడాది పాలనలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని స్పష్టం చేశారు. ప్రభుత్వం తాలూకా సంవత్సర పరిపాలనలో గౌరవ ముఖ్యమంత్రి గారు మా అందరినీ కూడా ప్రజల వద్దకు వెళ్ళి పరిపాలన ఏ రకంగా ఉంది, ఏ రకంగా కేంద్రీకృతమై కిందన అన్ని వ్యవస్థలు పనిచేస్తున్నాయి అనేది ఒక అవగాహన తీసుకొని రమ్మని, అంతేకాకుండా ప్రభుత్వం సంవత్సర కాలంలో చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకి తెలియజేయమని మా అందరినీ కూడా పంపించారు. సుమారు ఒక హౌసెస్ వరకు వెళ్ళాము. ఈ హౌసెస్ లో వాళ్ళ తాలూకా కష్టకాలు కానీ, అలాగే ప్రభుత్వం చేస్తున్న విధి విధానాలు కానీ ఇవన్నీ కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. చాలా సానుకూలంగా ఉన్నారు. ఎందుకంటే ఈ రోజు ఈ రైతులు ఎవరైతే అమరావతి కోసం భూమి త్యాగం చేసి ఈ రాష్ట్రానికి రాజధాని నిర్మాణంలో భాగస్వామైనటువంటి రైతులందరూ కూడా, రైతాంగ కుటుంబాలందరికీ కూడా ఈరోజు వాళ్ళని కలుసుకోవడం, వాళ్ళతో మాట్లాడడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కమిషనర్లకు ఒకరోజు వర్క్షాప్ నిర్వహించారు. స్వచ్ఛంద్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్లతో వర్క్షాప్ నిర్వహించారు. చెత్తరహిత నగరాల కోసం ప్రజలకు ఎలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలనే దానిపై చర్చించారు. ఈ కార్యక్రమానికి మంత్రి నారాయణ, మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ప్రజల భాగస్వామ్యంతోనే స్వచ్ఛాంధ్ర సాధ్యమని అన్నారు. ఉద్దేశంతో వారికి అవేర్నెస్ కల్పించాలంటే ఏదైతే మున్సిపల్ అధికారులు కమిషన్ ఉన్నారు 123 మంది, ఆ 123 మంది కమిషన్లు యాక్చువల్గా ఈరోజు ఇక్కడ పిలిచారు. వారికి యాక్చువల్గా ఈరోజు ఐఈసి మరియు బీసీసీ బిహేవియర్ చేంజ్ దాని మీద ప్రజలకు ఎలా అవగాహన కలిగించాలనే దాని మీద యాక్చువల్గా 3 ఆర్గనైజేషన్, నేషనల్ లెవెల్లో ఉండే 3 ఆర్గనైజేషన్ ద్వారా ఈరోజు వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇప్పిస్తున్నారు. ఏ విధంగా ప్రజలకు చెప్తే అవేర్నెస్ కలుగుతుంది. ఎందుకంటే ప్రజల అవేర్నెస్ కాకుండా, వాళ్ళ యొక్క సపోర్ట్ లేకుండా మనం స్వచ్ఛ ఆంధ్రాన్ని సాధించలేము. స్వచ్ఛాంధ్రాన్ని సాధించాలంటే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ తెలిపారు. రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తరువాత దేవుని గడప కడప నుంచి పర్యటన ప్రారంభించి నరసరావుపేటలో పర్యటన చేయడం సంతోషంగా ఉందన్నారు. మున్సిపల్ కాంప్లెక్స్ వద్ద స్థానికులతో చాయ్ పే చర్చ కార్యక్రమంలో మాధవ్, ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు పాల్గొన్నారు. యాత్ర ప్రారంభించడానికి రోజు ఒక జిల్లాలో కార్యకర్తలతో సమావేశంతో పాటు, విస్తృత కార్యకర్త సమావేశంతో పాటు ఆ నగరంలో ఉండే ప్రముఖుల్ని కలిసే ఒక అవకాశం, ఒకటి ఇన్ఫార్మల్ గా చాయ్ పే చర్చ అనే కార్యక్రమంలో ఉదయం తప్పనిసరిగా అన్ని చోట్ల చేస్తున్నాం. అలాగే సాయంకాలం ప్రముఖులతో సమావేశం, అలాగే ఊర్లో ఉండే ఏవైతే ప్రముఖమైన ప్రదేశాలను వాటి దర్శనం కూడా చేసుకోవటం, అలాగే మన ప్రాంతానికి సంబంధించిన మహానుభావుల్ని తప్పనిసరిగా వాళ్ళ స్మృతి, వాళ్ళ సంబంధించిన ఏవైతే ప్రయత్నం ఉందో వాటిని తప్పనిసరిగా స్మరించుకోవడం కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం. ఆ విధంగా మన ప్రాంతానికి, మొత్తం తెలుగు భాషకి ఒక కీర్తి కిరీటంగా మార్చిన గుర్రం జాషువా గారికి నివాళులు అర్పిస్తాం. ఆ విధంగా ఆ కార్యక్రమం ఉంటుంది. అలాగే ఈరోజు ఉదయం చాయ్ పే చర్చ కార్యక్రమం నరసరావుపేట ఏదైతే ఈ యొక్క కాసు బ్రహ్మానందరెడ్డి గారి షాపింగ్ కాంప్లెక్స్ ఏరియాలో జరుగుతుంది. దీంట్లో మన ఎమ్మెల్యే గారు డాక్టర్ అరవింద్ రావు గారు కూడా పాల్గొనడం ఏదైతే చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. దాంతోపాటు అనేక మంది బ్యాంకర్స్, మన రామకృష్ణ గారు, మన ఎస్బీఐ ఆర్ఎం గారు, అలాగే ప్రకృతి వ్యవసాయం సంబంధించిన వాళ్ళు, అలాగే అనేక మంది ఇతర లెక్చరర్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. అలాగే నగర ప్రముఖులతో అనేక విషయాలు తెలియజేయడం జరిగింది. మరి ఉమ్మడి కుటుంబ ఆధ్వర్యంలో ఇవాళ మరి బీజేపీ ఆధ్వర్యంలో మన ప్రీతమ నేత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉమ్మడి కూటమి విజయం సాధించి సంవత్సర కాలం సుపరిపాలన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రతిరోజు కూడా తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన ముగ్గురం కూడా కలిసి తొలడుగున కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాము. ఒక నరేంద్ర మోడీ గారి మీద భరోసా పెట్టుకొని వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి. ప్రపంచ వ్యాప్తంగా సెలబ్రిటీస్ ముగ్గురే ఉన్నారు. అందరూ అనుకున్నట్టు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కాదు, నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. ప్రపంచ వ్యాప్తంగా వారు తెలియని వారు ఎవరు లేరు. ఇటువంటి పరిస్థితుల్లో ఒక రాక్షస పరిపాలన నుంచి విముక్తి పొంది వాళ్ళ రాష్ట్రం అంతా కూడా మరి రామన్న రాజ్యంగా ఏర్పాటు చేసుకుని మన ప్రతి కార్యక్రమాన్ని శాంతియుతంగా, సుఖవంతంగా చేసుకుంటున్న ముఖ్యంగా మా పివిఎన్ మాధవ్ గారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులుగా ఉమ్మడి కూటమిలో మన నర్సాపేట పట్టణం రావటం,
పల్నాడు జిల్లాకి ముఖద్వారం నర్సరావుపేటలో రావటం చాలా సంతోషంగా ఉంది. మేము సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ అందరం కూడా బీజేపీ నాయకులు. నంద్యాల జిల్లా అయ్యలూరులో మంత్రి ఫరూక్ ఫ్లెక్సీని కాల్చివేశారు గుర్తు తెలియని దుండగులు. ఫ్లెక్సీ కాల్చివేతపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు టీడీపీ నాయకులు. ఫిర్యాదు విషయంపై టీడీపీలోని 2 వర్గాల నాయకులు వాగ్వాదానికి దిగారు. దీంతో ఫ్లెక్సీ కాల్చివేతకు కారణాలపై పోలీసులు ఆరా తీశారు. టీడీపీ నాయకుడు త్రిలింగేశ్వరారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. పరిటాల కుటుంబంపై మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఫైర్ అయ్యారు. 100కు పైగా హత్యలు చేశాడని టీడీపీ నేతలే చెప్తున్నారని, ప్రైవేటు సైన్యంతో హత్య చేసిన నీచ చరిత్ర పరిటాల కుటుంబానిదేనని విమర్శించారు. అధికారంలో ఉంటే దౌర్జన్యాలు చేయటం, విపక్షంలో ఉంటే కాళ్లు పట్టుకోవటం పరిటాల సునీతకే చెల్లుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు చేసిన మోసాల గురించి రాష్ట్ర వ్యాప్తంగా బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనేటువంటి ఒక కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించడం జరిగింది ప్రతి నియోజకవర్గ కేంద్రంలో. అదేవిధంగా రాప్తాడు నియోజకవర్గంలో కూడా వేలాది మంది ప్రజల సమక్షంలో ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ప్రజలు స్వచ్ఛందంగా వేలాదిగా రావడము, తమ గోడును వెళ్ళబుచ్చుకోవడం కూడా జరిగింది. పరిటాల సునీతమ్మ 24లో ఎమ్మెల్యే అయినాక హత్యకు గురి కాబడిన కుటుంబాలు వచ్చినాయి, దాడులకు గురి కాబడిన కుటుంబాలు వచ్చినాయి, అక్రమ కేసులు బనాయించబడినటువంటి కుటుంబాలు వస్తే ఆ హాల్ నిండిపోయింది. దాదాపు 3-4 వేల మంది పైగా భోంచేసి కూడా వెళ్ళిన పరిస్థితి. అంటే నువ్వు రోజుకు 10 మంది చొప్పున నువ్వు ఇబ్బంది పెడతావు, భౌతికంగా కానీ చట్టపరంగా కానీ. కేవలం నియోజకవర్గంలో నువ్వు ఎంతమందికి నష్టం కలిగించినావో చెప్పాలంటే వేల సంఖ్యలోనే ఉంది. సుంటమ్మ, నీ భర్తకి ఇంత స్కోర్ రా. వైఎస్ఆర్ జిల్లా పోరుమామిళ్ల మండలం రంగసముద్రం చెరువు ఆయకట్టు చైర్మన్ చెరుకూరి వీరచంద్రాయుడు భూ ఆక్రమణలకు పాల్పడుతున్నాడని ఆరోపించారు వైసీపీ జిల్లా కార్యదర్శి చాపట్టి లక్ష్మీనారాయణ రెడ్డి. 100 కోట్ల రూపాయల విలువ చేసే భూ ఆక్రమణలపై ఆధారాలతో సహా బద్వేలు ఆర్డీఓ చంద్రమోహన్కు వినతిపత్రం అందజేశారు లక్ష్మీనారాయణ రెడ్డి. చెరువులు, పంట కాలువలు ఆక్రమించి కోట్ల రూపాయల భూమిని ఆక్రమించుకుంటున్నారు. ఆక్రమించుకున్న భూమిని అధికారులు స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. త్వరలో చెరుకూరి మరో 500 ఎకరాల భూ ఆక్రమణలపై ఆధారాలతో సహా బయటపెడతానన్నారు లక్ష్మీనారాయణ రెడ్డి. ఆర్డీఓ గారిని పూర్వమామిళ్ల మండలం 100 కోట్ల కుంభకోణం, చెరుకూరి వారి కుంభకోణం అని చెప్పేసి ఈ నడమన వస్తున్నది. దాని గురించి పూర్తి వివరాలతో ఆర్డీఓ గారిని కలవడం జరిగింది. ఆర్డీఓ గారికి వచ్చేసి పూర్తి స్థాయిలో 62, 63 సర్వే నెంబర్ల మీద చెరుకూరి వీరచంద్రాయుడు, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టీడీపీ నాయకుడు చంద్రాయుడు, వీళ్ళు అక్రమంగా ఎన్ఓసీల కోసం అని చెప్పేసి 2019 వరకు చెరుకూరి చంద్రాయణ పేరుతో ఉన్న భూమి, చెన్నకేశవులు చంద్రాయణ పేరుతో ఉన్న భూమి 2019లో ఎనికీర్తి తెలుగుదేశం గవర్నమెంట్లో చాటుకొండ నాగరాజు పేరు మీద మారడము, ఎనికీర్తి 1 సంవత్సరానికల్లా ఎన్ఓసి రావడము, ఆ ఎన్ఓసితో లక్షల రూపాయలు, దాదాపుగా 1 సెంటు 20 లక్షల రూపాయలు చేస్తుంది. ఎకరా 20 కోట్ల రూపాయలు, దాదాపుగా 4 ఎకరాల 30 సెంట్ల భూమిని అతని పేరు మీద మార్చడము, అతని ద్వారా దొంగ రిజిస్ట్రేషన్లకు ఎన్ఓసి ద్వారా రిజిస్ట్రేషన్లు చేపించుకొని చెందడము, ఆ భూములన్నీ అది స్వాధీనపరచుకొని మొత్తం అంతా ఉడగా చేసిండరు. ఆర్డీఓ గారిని పూర్వమామిళ్ల మండలం 100 కాళేశ్వరం పంపులు ఆన్ చేయాలని కన్నపల్లి పంప్ హౌస్ వద్ద బీఆర్ఎస్ ఆందోళన చేపట్టారు. పంపులు ఆన్ చేయడానికి పంప్ హౌజ్లోకి బీఆర్ఎస్ బృందం దూసుకెళ్లడంతో పోలీసులు అడ్డుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఈఎన్సీతో ఫోన్లో మాట్లాడారు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్. వారం రోజుల్లో పంపులు ఆన్ చేయకుంటే 1,00,000 మంది రైతులతో పంప్ హౌజ్లను ముట్టడిస్తామని బీఆర్ఎస్ నేతలు హెచ్చరించారు.
అబద్ధపు హామీలతో జనహిత పాదయాత్ర చేస్తున్నారని బీఆర్ఎస్ నేత బుక్యా జాన్సన్ నాయక్ విమర్శించారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని బీఆర్ఎస్ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బుక్యా జాన్సన్ నాయక్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జనహిత పాదయాత్రతో రాష్ట్ర మంత్రులు ఖానాపూర్కు వచ్చి ప్రజలకు ఏమిచ్చిపోయారని పాదయాత్ర నిర్వహించారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీలు మరచిపోయారని ప్రశ్నించారు. 2 సంవత్సరాలల్లో వాళ్ళు ఒక్క 6 గ్యారెంటీలు ఒక్క గ్యారెంటీ కూడా లేదు. మహిళలకు ఇస్తామన్న మహాలక్ష్మి పథకం కానీ, కౌలు రైతులకు ఇస్తామన్న 12,000 కానీ, ఆటో డ్రైవర్లకు ఇస్తామన్న 12,000 కానీ, ఇంకా ఏదనంటే రుణమాఫీ చేసినామని చెప్పి. నేను ఇవాళ ఒకటే ప్రశ్న అడుగుతున్న వాళ్ళకు, ఏ గ్రామం కన్నా పోదాం మీరే చెప్పండి, 100% రుణమాఫీ అయిందా? 50% పైన రుణమాఫీ ఎక్కడ కాలేదు. ఏమీ లేకుండా ఇవాళ పాదయాత్ర చేస్తామని ఒక చుట్టూగా తిరిగి ఒక 100 మంది పోలీసులు, వందల సంఖ్యలో పోలీసులను పెట్టుకొని రోప్ పార్టీ పెట్టి పాదయాత్ర చేశారు. మరి ఖానాపూర్ ప్రజల గురించి కానీ, ఖానాపూర్ నియోజకవర్గ అభివృద్ధి గురించి కానీ, ఖానాపూర్లో మేము ఇప్పటి వరకు ఇది చేసినాం, ఇంకా తర్వాత ఇది చేస్తామని చెప్పి కానీ ఎట్లాంటి హామీ కూడా జరగలేదు. ఇది పాదయాత్ర కాదు. వాళ్ళు ఏదైతే మాతోటి చేత కాదు, ఈ డిక్లరేషన్లు మన బాండ్ పేపర్లు అన్నీ గోదావరిలో కలపడానికి. తరగతి గదిలో వెనుక బెంచ్ విద్యార్థులు అంటే బాగా చదవరు అని అల్లరి చేస్తారన్న అభిప్రాయం ఉంటుంది. దీంతో పలువురు విద్యార్థులు మానసిక ఒత్తిడికి లోనవుతారు. అంతేకాకుండా వెనక బెంచీల్లో కూర్చునే విద్యార్థులు ఏం చేస్తున్నారన్నది గమనించే అవకాశం ఉపాధ్యాయుడికి కాస్త తక్కువగానే ఉంటుంది. దీంతో ఏవీవీ కళాశాల యు ఆకారంలో విద్యార్థులను కూర్చోబెట్టి పాఠాలు చెబుతున్నారు. వరంగల్ నగరంలోని ఏవీవీ కళాశాలలో ఉపాధ్యాయులు కేరళలో అవలంబించిన యూషేప్ విద్యార్థులను కూర్చోబెట్టే పద్ధతి ప్రయోగాత్మకంగా చేపట్టారు. మొదట ఇంటర్ సెకండ్ ఇయర్లోని 2 తరగతులను, హై స్కూల్లో 2 తరగతులలో యూషేప్ విధానాన్ని అమలు చేస్తున్నారు. గతంలో తరగతి గదుల్లో ఒకరి వెనుకాల మరొకరు కూర్చునే విధానం ఉండేది. కానీ యు ఆకారంలో విద్యార్థులను కూర్చోబెట్టడం అనేది ఏవీవీ కళాశాల చేపట్టింది. దీంతో పాఠశాలల్లో వెనుక బెంచీలో కూర్చోవటం అంటే కొంతమంది పిల్లలకు మహా సరదా. ఎందుకంటే హాయిగా అల్లరి చేయవచ్చు, ఉపాధ్యాయులు పట్టించుకోరు అన్న ధీమా వారికి ఉంటుంది. చివరి బెంచ్లో కూర్చొనే వారికి బ్యాక్ బెంచ్ అంటూ కొంతమంది పిల్లలు కూడా చేసిన సంఘటనలు ఉన్నాయి. యూషేప్ విధానంలో కూర్చోవటం ద్వారా తమకు ఉపాధ్యాయులకు ఐ టు ఐ ఇంటరాక్ట్ ఉందని, తమకు సంబంధించిన ఏ డౌట్ అయినా అడిగే అవకాశం యూషేప్ కూర్చోవటం ద్వారా సులువుగా జరుగుతుందని, యూషేప్ తరగతి గదిలో కూర్చోవటం తమకు ఎంతో మేలు చేస్తుందని విద్యార్థులు అంటున్నారు. జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం కోరుతూ ఏలూరు కలెక్టరేట్ వద్ద ఏపీయూడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు, పెన్షన్లు, ఇండ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. జర్నలిస్టులకు బీహార్ మాదిరిగా పెన్షన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా వివిధ రకాల సమస్యలను ప్రస్తావిస్తూ ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని అన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్కు స్పందనలో వినతి పత్రం అందజేశారు. ఏపీలో వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలంటూ ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలు అందజేస్తుంది. జర్నలిస్టు డిమాండ్స్ డేను పురస్కరించుకొని అనంతపురం జిల్లా కలెక్టర్ను కలిసి జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలని, డిమాండ్లని వివరించారు. జర్నలిస్టుల ఆరోగ్య బీమా కొనసాగిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. అలాగే తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలన్నారు.
ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణం మున్సిపాలిటీలో నీటి సమస్యపై సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. గత 3 నెలల నుండి నీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవటం లేదని చెప్పారు. ఇప్పటికైనా తమకు నీటి సమస్య తీర్చాలని అసిస్టెంట్ ఇంజనీర్ను కలిసి తమ గోడును విన్నవించారు. నీటి సమస్యను పరిష్కరించకపోతే రోడ్లపై బైఠాయించి ధర్నా చేపడతామని హెచ్చరించారు. మీరు ఒక్కరితో మాట్లాడితే ఏం చెప్తున్నా వాళ్ళకు తెలియదు. వచ్చారు కదా మీరేం చెప్తున్నా వాళ్ళకి అర్థమవుతుంది. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో నారాయణ స్కూల్ ప్రిన్సిపాల్ వేధింపులను నిరసిస్తూ విద్యార్థులు స్కూల్కి తాళం వేసి ఆందోళన చేపట్టారు. తమతో అపరిశుభ్రత ప్రదేశాలలో పనులు చేయిస్తున్నారని ఆరోపించారు. స్కూల్ ప్రిన్సిపాల్ వేధింపులతో అధ్యాపకులు రాకపోవడంతో తమకు క్లాసులు జరగటం లేదని తెలిపారు. ప్రిన్సిపాల్కు స్కూల్ యాజమాన్యం వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. పత్తి చేనును కొంతమంది అన్యాయంగా నరికి వేశారని వరంగల్ జిల్లా రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గ్రీవెన్స్లో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు రైతులు. తాము అడ్డుకుంటే తమకు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వాపోయారు. తమకు న్యాయం చేయాలని కలెక్టర్ సత్యశారదాదేవికి ఫిర్యాదు చేశారు. కొంతమంది పాత కక్షలతో వచ్చి ఒక సాల్ బీకిండ్రు. సాల్ బీక్తే నేను పోలీస్ స్టేషన్లో వాళ్ళ పైన కంప్లైంట్ ఇచ్చినా కూడా 15 రోజుల కాంచి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఏం చేయలేదు. మళ్ళీ నిన్న 10 గంటల టైంలో ఒక 5 బండారి లక్ష్మీనారాయణ వాళ్ళ భార్య కవిత, మర్రి బుజ్జయ్య, కొత్త శంకరయ్య వాళ్ళ భార్య బండారి, కొత్త వీరలక్ష్మి వీళ్ళు వచ్చి మా పత్తి చేను బీకి నడి చేనులో కంది అవుతుండగా నా భర్త నేను వెళ్ళాము. నా భర్త పిండి బస్తాల కారు ఉన్నాడు. వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళి ఈ చేను ఎందుకు బీకేస్తున్నారని వాళ్ళను వేడుకొని నేను ఏడుస్తుండగా వాళ్ళని వీడియోలు తీస్తున్నా. మాకు అందరు చాలా మంది ఉండేసరికి భయం వేసి నాకు ఎవిడెన్స్ కోసం వీడియోలు తీస్తుంటే వచ్చి నా మీద మరి వాళ్ళ చేతులకు గడ్డ పారలు ఉన్నాయి సార్, పారలు ఉన్నాయి, గొడ్డలు ఉన్నాయి. దాంతో నా బట్టలు దింపారు సార్. ఇగో నాకు ఇక్కడ గొంతు పైన కొరికిండ్రు. ఎన్ని రోజులున్నా నిన్ను చంపుతాము, ఎస్ఐ గారు బీకమన్నాడు. ఊళ్ళో పెద్ద మనుషులు గజ్జిరాజు, సీతప్రభు నర్సయ్య, నామల రమేష్ వీళ్ళందరూ 300 కప్ సంఘం పెద్ద మనుషులు బీకమన్నారు. మేము బీకినాము. చేను 20 గుంటలు పాత ఖర్చులతో పత్తి బీకి మమ్మల్ని గడ్డపరాన్ని కొట్టచ్చి దౌర్జన్యం చేస్తున్నాను. మొత్తం ఇక మమ్మల్ని చంపుదామని కత్తులు కొట్టాలు పట్టుకొని మరి బుజ్జయ్య, కొత్త శంకరయ్య, బండారు లక్ష్మీనారాయణ, కవిత, ఇర్లచ్చమ్మ వీళ్ళందరూ కలిసి మమ్మల్ని దౌర్జన్యం చేసి మేము బేరకు మా మీద కత్తులు కొట్టాలు పట్టుకొని వచ్చి మీద పడ్డారు. ఇంత మా చేను 20 గుంటల చేను మొత్తం పంట ఆగం చేసి మాది న్యాయం అడగాలి. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం జీవపాడులో రోడ్ల పనులు ప్రారంభించారు. పిన్నకుట్ట పంచాయతీ పరిధిలోని 11 గ్రామాల్లో రోడ్డు పనులు ప్రారంభించడంతో ఆదివాసీ గిరిజనులు సంబరాలు చేసుకున్నారు. దీంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. కృష్ణా జిల్లా గుడివాడలో ఓ అవినీతి చేప ఏసీబీకి చిక్కింది. డ్రైనేజ్ డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ కార్యాలయంలో ఓ కాంట్రాక్టర్ దగ్గర 30,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు జూనియర్ అసిస్టెంట్ గరికపాటి శ్రీనివాసరావు. రేపల్లెకు చెందిన తురకరాజా అనే కాంట్రాక్టర్
3 ఏళ్ల క్రితం డ్రైనేజీ డిపార్ట్మెంట్లో 32 లక్షల విలువ చేసే కాంట్రాక్టు పనులు నిర్వహించారు. జూనియర్ అసిస్టెంట్ గరికపాటి శ్రీనివాసరావు 1% లంచం అడగగా కాంట్రాక్టర్ నిరాకరించారు. దీంతో ఏసీబీ అధికారులు కాంట్రాక్టర్ వద్ద నుండి శ్రీనివాసరావు 30,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో భారీ వర్షం కురిసింది. వర్షం దాటికి వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. వరద ప్రవాహంతో కొరటికల్ బిక్కేరు వాగు పొంగి పొర్లుతుంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాదు